హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నాందేడ్ టు సహస్రకొండ. నేను మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయ్యాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొక నలుగురు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం చైతన్య నగర్లో ఉన్నాం అనమాట. సో అలా కొంచెం ముందుకెళ్ళిపోయామంటే మనకి నాందేడ్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక్కడ పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది ఆంధ్ర వాళ్ళది. సో అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళిపోయామంటే మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. నేను మీకు ఆ ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను. నిన్న నైట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను అనమాట. తనైతే నాకు ఎర్లీ మార్నింగ్ నేను రెడీ అయ్యేసరికి నాకు పూరీ చేసేసి టీ పెట్టించింది. సో నేనైతే టిఫిన్ చేసేసుకొని నేను రైడ్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే వర్షం పడుతూనే ఉందన్నమాట. సో నేను రైడ్ చేసి చాలా రోజులైంది కాబట్టి నేను ఈ వర్షంలోనే రైడ్ని కంటిన్యూ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మిస్ కాకుండా. ఎందుకంటే నేను ఒక మంచి వాటర్ ఫాల్ని అయితే మీకు చూపిస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ కొట్టకుండా కంటిన్యూగా చూడండి. వర్షం అయితే పడతానే ఉంది. నాకైతే అసలు ఈ రోడ్డు మీద అయితే ఇంతవరకు ఎవరు కనిపించలేదు. రోడ్డు మొత్తం ఖాళీగానే ఉంది. వర్షం అయితే కంటిన్యూగా పడతానే ఉందన్నమాట. నేను యాక్చువల్లీ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళాక వర్షం ఉండదేమో అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయిపోయాను. కానీ ముందుకెళ్ళే కొద్దికి వర్షం ఎక్కువగానే పడుతుంది. ఈ వర్షంలోనే నేను రైడ్ చేసుకుంటా వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడికి ఒక 2 టైమ్స్ వచ్చాను అనమాట సహస్రకొండకి. బట్ రైడింగ్ చేసుకుంటా అయితే ఇదే ఫస్ట్ టైం రావటం. ఈ సహస్రకొండ వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్లోనే మనకి శివాలయం టెంపుల్ ఉంటుంది. ఆ శివాలయం టెంపుల్కి చాలా మంది వస్తారు. ఇప్పుడు రెయినీ సీజన్లో అయితే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. చాలా ఫుల్గా ఉంటుంది. ఒక చిన్న సైజు జాతర ఉన్నట్టు ఉండిద్ది. ఈ వర్షం పడేటప్పుడు సడన్ బ్రేక్ వేసామంటే బండి అయితే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఎంత చిన్నగా వెళ్తే అంత మంచిది. వర్షం అయితే ఉండే కొందికి చాలా ఎక్కువగా పడుతుంది. బైన్సాకి మనకి ముందు సాలూరు అన్న ఒక విలేజ్ ఉంటుంది. అక్కడైతే మొత్తం రైస్ మిల్స్ ఉంటాయి అన్నమాట. మేము ఒకప్పుడు అక్కడికి వెళ్ళి రైస్ తీసుకొచ్చుకునే వాళ్ళం. ఎందుకంటే అక్కడ రైస్ మిల్లో రేటు చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో మాకైతే రైస్ దొరికేవి కాదు. అందుకని మేము అంత దూరం వెళ్ళి రైస్ తీసుకొని వచ్చేవాళ్ళం. రైతులకి సంబంధించిన ఒక రైతు బజార్ కూడా అక్కడే ఎంట్రన్స్. ఇంతకుముందు మీరెవరన్నా ఈ సహస్రకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. అలాగని ఎవరి పనులు అయితే ఆగట్లేదు. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పాల క్యాన్ల వాళ్ళు అయితే చాలామంది వెళ్తున్నారనమాట. అలాగే కూరగాయలు కూడా వెహికల్ మీద తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వర్షం పడటం వల్ల వీడియో కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. నాందేడ్లో చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దాంట్లో మెయిన్గా వచ్చేసేసి మనకి గురుద్వార ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఆ గురుద్వార కోసమే ఒక స్పెషల్ ట్రైన్ కూడా ఉంది, సచ్ఖండ్ అని. దానికి అందరూ గురుద్వారకి వెళ్ళే వాళ్ళంతా ఆ ట్రైన్కి వస్తారు. ట్రైన్ అయితే చాలా ఫుల్గా ఉంటుంది. అట్టనే గురుద్వారలో చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. మనకి ఫ్రీగా బస్సులు కూడా ఉంటాయి అన్నమాట స్టేషన్ నుంచి గురుద్వారా వెళ్ళటానికి.
అవన్నీ గురుద్వారికి సంబంధించిన బస్సులు అనమాట. మనకి అక్కడ గురుద్వార దగ్గరికి తీసుకెళ్తారు. వర్షం అయితే కంటిన్యూగా పడతానే ఉంది, కొంచెం కూడా గ్యాప్ లేదు. మేము 2 అవర్స్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను. సో ఈ వర్షం వల్ల రెయిన్ గేర్ వేసుకున్నా కూడా యూజ్ లేకుండా పోయింది. కనిపించేదే సహస్రకొండ వాటర్ ఫాల్స్. ఈరోజు ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అది బ్రిడ్జి, మనము అట్టా నడుచుకుంటూ వెళ్ళి ఆ చివరి దాకా వెళ్ళి చూడొచ్చు అనమాట. కానీ వాటర్ చాలా ఎక్కువగా స్పీడ్గా వస్తున్నాయి కాబట్టి మేమైతే అంత దూరం వెళ్ళలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ సూన్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.